ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను వేసుకున్న ముగ్గులో ఇంకెవరో వచ్చి నాట్యం ఆడుతున్నట్టు ఉంది. మాట్లాడుతోండు. ఎక్స్క్యూజ్ మీ. మనీషా, నన్ను నువ్వు ఇంత ఘోరంగా మోసం చేస్తావని అసలు అనుకోలేదు మిత్ర. ఈ మాత్రం దానికే మోసం, ద్వేషం లాంటి పెద్ద పెద్ద మాటలు వాడకు మనీషా. మరి లేకపోతే దీన్ని ఏమంటారు? ఈరోజు వ్యాలంటైన్స్ డే మిత్ర. నీకోసం నేను ఏదొకటి ప్లాన్ చేస్తానని నీకు తెలీదా? ఈరోజు మనిద్దరమే సెలబ్రేట్ చేసుకోవాలని నీకు అనిపించలేదా? అయినా ఇదంతా ఒక చీటీలో క్లియర్గా రాసి పెట్టాను. అది నువ్వు చూడలేదా? మనీషా, అది నేను చూద్దాం అనుకున్న టైంలోనే అనుకోకుండా మిస్ అయింది. అసలు అందులో నువ్వు ఏం రాసావో నాకు తెలీదు. ఈ లోపల వీళ్ళు ఇంటికి రావడం, ఇన్వైట్ చేయడం, ఇదంతా జరిగిపోయింది. నాకు బాగా అర్థమవుతుంది మిత్ర. నీ లైఫ్లో ప్రయారిటీస్ మారుతున్నాయి. నీ ఆలోచనలు, అభిప్రాయాలు చాలా చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే నాకు ఈ విషయం అర్థమవుతోంది. మనీషా, నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావు. నువ్వు అనుకున్నట్టు ఏదీ కాదు. నువ్వు వేసిన ప్లాన్ ఫ్లాప్ అవ్వడానికి నేను ఇండైరెక్ట్గా కారణమేమో కానీ కావాలని ఫ్లాప్ చేయలేదు. నా దౌర్భాగ్యం ఏంటంటే వాలంటైన్స్ డే రోజు నాతో సెలబ్రేట్ చేసుకోవాలని నీకు అనిపించకపోవడం, నా కోసం టైం కేటాయించాలి అనే ఆలోచన నీ మనసుకి రాకపోవడం. ఇంతకన్నా ఒక లవర్కి అవమానం మరొకటి ఉండదు. నువ్వు ఏమీ చేయలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇండైరెక్ట్గా నన్ను చాలా ఘోరంగా అవమానిస్తున్నావు. మనీషా, ఒక వ్యక్తికి పెళ్లి కాకముందు మాత్రమే ప్రేమ గురించి, ప్రేమించిన వ్యక్తి గురించి గుర్తుంటుంది. పెళ్ళి అయిపోయాక భార్యకేం కావాలి, భార్యని ఎలా చూసుకోవాలి, ఇది మాత్రమే పట్టించుకోవడం జరుగుతుంది. ఈ నిజం నువ్వు కూడా గ్రహిస్తే ఇంకా బాగుంటుంది. లక్ష్మి, ఒక్క నిమిషం ఆపుతావా? చూసావా మిత్ర, నోరు మూసుకొని పక్కన కూర్చోవాల్సిన వాళ్ళు కూడా నోరు తెరిచి మాట్లాడుతున్నారు. నా కాలి గోటికి సరిపోని వాళ్ళు కూడా నోటికొచ్చినట్టు వాగుతున్నారు. ఎందుకు? ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.